అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో నగరానికి నడి ఒడ్డున మొరవకొమ్మ మురికి కాలువ అనేటువంటి ప్రధానమైన కాలువ ఉంది. ఆ కాలువ రాను రాను అది అన్యాక్రాంతం అవుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడో దశాబ్దాల కిందట ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళు, శతాబ్దాల కిందట ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఆ మురికి నీటి వల్ల వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బందికరంగా ఆ ఇళ్ళన్నీ పడిపోయే పరిస్థితి వచ్చాయి. అందుకని ఒక శాసనసభ్యుడిగా ఆ యొక్క ప్రధాన మురికాలువకి అంటే 3.4 కిలోమీటర్లు ఉన్నటువంటి మురికాలువ ఏదైతే ఉందో దానికి ఇరువైపులా రిటైన్ వాల్స్ కట్టాలని, ఆ రిటైన్ వాల్స్ కట్టడమే కాకుండా త్రివేణి దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జి వరకు సూర్యనగర్ నుంచి పాతులకు పోయేటువంటి ఆ ప్రాంతం వరకు దాదాపు 500 మీటర్లు కాంక్రీట్ పనులు చేయాలని ఆ రోజు 21 కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసుకుని వస్తే కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద 18 కోట్ల 50 లక్షలతో టెండర్ కూడా అయిపోయి సుధాకర్ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ ద్వారా 2019 ఎన్నికల ముందు టెండర్లు పిలవడం, త్రివేణి థియేటర్ దగ్గర, అదేవిధంగా అశోక్ నగర్ దగ్గర బ్రిడ్జు కట్టాలని, అదేవిధంగా 3 కలవట్లు కట్టాలని, కాంక్రీట్ వేయాలని, ఇరువైపులా గోడలు కట్టాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేసుకొని టెండర్లు పిలిచాం. డిజైన్స్ కానీ అన్ని అప్రూవల్స్ అయిపోయి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లోపే ఆ భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి పనులు కాంట్రాక్ట్ కూడా ప్రారంభిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఆ యొక్క కాంట్రాక్టర్ని బెదిరించి ఆ పనులు లాక్కుండా ఆ రోజు వాళ్ళని తరివేయడం జరిగింది. తర్వాత అంటే ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరం అవుతా ఉంది. ఒక 6 మాసాలు సంవత్సరం కిందట రీటెండర్లు పిలిపించి ఆ టెండర్ని మళ్ళీ వేరే కాంట్రాక్టర్తో వేయించాలని చెప్పి ప్రయత్నం చేసి టెండర్లు వేయించారు. మేము అనుకున్నాం అంటే దాన్ని సాంకేతికంగా ఇబ్బంది పెడదామంటే ప్రజలకేదో మేలు జరుగుతుంది, ఏ కాంట్రాక్టర్ ఎవరుంటే మాకెందుకు, ముందున్న కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకుంటే అతనికి జవాబుదారీగా ఉండాలా అనేటువంటి దీంతో పని జరగనని చెప్పి మేము మౌనంగా ఉన్నాం అనంతపురం అభివృద్ధి కోసం. కానీ ఈ కొత్తగా కాంట్రాక్టర్లో కమిషన్లు కక్కుర్తుపడి కేవలం 3 కల్వర్ట్లు అశోక్ నగర్ బ్రిడ్జ్తో సరిపెట్టుకొని రిటైనింగ్ వాల్స్ కానీ కాంక్రీట్ కానీ వేయకోకుండా ఈరోజు ఆ పనులు చేపట్టడం అనేటువంటి దారుణం అనేటువంటిది నేను అనేక సందర్భాల్లో చెప్పాను. నేను శ్వేతపత్రం కూడా ఇంటింటికి ఇచ్చా. అయ్యా బాబు 5 ఏళ్ళలో డెవలప్మెంట్ చేసాం, GOMSతో సహా ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా మేము శాంక్షన్ చేసాం పెట్టామని. ఇప్పుడు ఆ కాంట్రాక్టరుతో పనులు చేయించుకోకుండా ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ చుట్టూ ఉన్నటువంటి ఇల్లు అవన్నీ కూడా విధ్వంసం గురి కాకుండా త్రివేణి నుండి ఐరన్ బ్రిడ్జ్ వరకు కాంక్రీట్ వేసేస్తే పిల్లర్స్ లేపి అక్కడ ఎప్పుడైనా పార్కింగ్ చేసుకోవడానికి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా కార్ పార్కింగ్కో దీనికి కూడా పనికొస్తుందని చెప్పి ఒక మంచి లక్ష్యంతో మనం ఆ రోజు అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ చేస్తే ఈరోజు దాని యొక్క లక్ష్యాన్ని నీరుగార్చి కేవలం స్వార్థం కోసం, కక్కుర్తి కోసం మరి ఈరోజు ఏదో వచ్చినటువంటి నిధుల్ని చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. నేను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా చెప్తున్నా, మేయర్, డిప్యూటీ మేయర్ కూడా చెప్తున్నా, మీరు ఆలోచించండి. ఒరిజినల్ డిజైన్స్ ఫస్ట్ కాంట్రాక్టేషన్ దాంట్లో మరి ఏ విధంగా ఉంది, ఆ తర్వాత మార్చిన దాంట్లో ఏ విధంగా ఉందో మీరు ఆలోచించండి. ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్లు కూడా మీరు ఆలోచించాలి. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రజలు ఓట్లేసి మేము గెలిపించారు. అక్కడ కాంక్రీట్ వేసి ఇరువైపులో వాల్ కడితే శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది, ఇబ్బంది ఉండదు, పార్కింగ్ ఉండదు, పార్కింగ్ కూడా పెట్టడం వల్ల వాహనాలకి ఇబ్బంది ఉండదని చెప్పే లక్ష్యాన్ని తూట్లు పొడిచి చేసేటువంటి ఈ దుశ్చర్యనే మీరు కార్పొరేట్గా ప్రజామందిగా మీరు దానికి సహకరించడం న్యాయమా? మీరు ఎమ్మెల్యే గారిని నిలదీయండి, లేదా అధికారులు నిలదీయండి, ఎందుకు ఈ విధంగా జరిగిందని పదే చెప్తూ ఉంటే దీని గురించి పట్టించుకుని నాతో లేడు. అందుకని 15వ తారీఖున ఈరోజు నేను ఒక దీక్ష చేస్తాను. ఆ డిజైన్స్, ఎస్టిమేషన్స్ అన్నీ కూడా పత్రికలకి, ప్రజలకి వివరణ ఇస్తానని చెప్పి అనుమతి ఇమ్మని చెప్పి అనంతపురం DSP గారికి, అదేవిధంగా పోలీసులకి ఆశ్రయించడం జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పాను ఎమ్మెల్యే ఒత్తిడితో, ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా శక్తివంతమైనటువంటి శాసనసభ్యుడు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి వియ్యంకుడిన, ఆ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆయన కనుసన్నల్లోనే జిల్లా అంతా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో ముఖ్యమంత్రి అనంత వెంకటరామరెడ్డి. మరి మీ యొక్క కనుసనల్లో అన్నీ నడుస్తున్నాయి కాబట్టి అనుమతులు కూడా ఇవ్వరని అనుమానంతోనే అడిగాం.
మేము శాంతియుతంగా ప్రజాసంబద్ధంగా చేస్తున్నామని. అదే తాడిపత్రి రోడ్లో ట్రాఫిక్ బంద్ చేసి వైఎస్ఆర్సీపీ సభలకి మీరు అక్కడంతా కూడా ఈవెన్ బుక్కరా జోన్ పైన కూడా రోడ్డుని బంద్ చేసి డైవర్ట్ చేసి ఎట్లా అనుమతి ఇచ్చారు? అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి ఏడన్నా అనంతపురంలో సభలు పెట్టుకుంటే ఎమ్మెల్యేకి మీరు ఎట్లా ఇస్తారు? ఇది న్యాయమా? అది ఒక్కొక్కరికి ఒక న్యాయమా చట్టంలో, ప్రజాస్వామ్యంలో, దేశంలో? మరి మేము ఇదే గతంలో అనుకుంటే అదే అనంత వెంకటరామరెడ్డి టౌక్లా దగ్గర దీక్షలు చేసినప్పుడు కానీ ప్రతిపక్షంలో, లేదా రకరకాల కార్యక్రమాలు చేసినప్పుడు కానీ ఆ రోజు అనుమతి ఇచ్చాం కదా. మున్సిపల్ కార్యాలయాల దగ్గర వేరే వాళ్ళందరూ కూడా అనుమతి ఇస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఇది కాబట్టి అక్కడ అవకాశం అని చెప్పి అడిగాము, ఇవ్వటం లేదు. అందుకనే మేము ప్రజల దగ్గరికి ఈ యొక్క ప్రజాస్వామ్య పరిపాలన కాదు, ఇది ఒక నియంత ఏలుబడిలో ఈ రాష్ట్రం ఉంది. అందులో కరుడు గట్టిన నేతల అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ యొక్క ఏలుబడిలో కూడా ఈ జిల్లా ఉంది కాబట్టి దీని మీద పోరాటం చేయడానికి రేపు ఉదయం 7:20 నుంచి నేను ప్రజల దగ్గరికి పోయి ఈ మొరవకొమ్మలో జరిగినటువంటి కార్యక్రమం, అదేవిధంగా క్లాక్ టవర్ కానీ గుత్తి రోడ్డు కానీ గతంలో మేము షాంగ్ చేసాం. ఇది వంకర్టింకర్ రోడ్డు, నాగపాం రోడ్లో చేశారు. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఈ చిన్న మచ్చుతునక మొరవకొమ్మది చాలు. ఎందుకంటే మేము టెండర్లు కూడా పిలిచేసాం. ఆ క్లాక్ టవర్ది గుత్తి రోడ్ది నేషనల్ హైవే టెండర్లో ఆలస్యమైంది. మరి ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా ఎవరు శాంక్షన్ చేయించారనేటువంటిది అనంత వెంకటరామరెడ్డికి మనసు అనేది ఆయనకి లేదు. తాను ఏదో అది కూడా తెచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. చేసిన మా కష్టం, మా శ్రమ నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, ఏ లక్ష్యంతో అయితే అవి పెట్టామో ఆ లక్ష్యం నీరు గార్చకుండా చూడు బాబు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ పెడచవను పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపటి నుండి నేను మరొకమ్మ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి పోయి పోలీసు అధికారులు దీక్షకి ఇవ్వలేదు కాబట్టి ప్రజాస్వామ్యంలో డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళి నా యొక్క బాధని, ఆవేదనని వ్యక్తపరుస్తా. అదేవిధంగా ఈ యొక్క శాసనసభ్యుని ఓడించడానికి ప్రజలు కలిసి రండి. మా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించడానికి మీరు అవకాశం ఇవ్వండి చెప్పి ప్రజల దగ్గరికి రేపు ఉదయమే 7:30 గంటలకు పోతా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి, వెంకటరామరెడ్డి గారు తాను చేయకుండా చేసినటువంటి ఏంటి, గతంలో ఆయన ఎందుకు 30 ఏళ్ళుగా ఉన్నటువంటి అధికారంలో ఎందుకు చేయలేకపోవడం ప్రశ్నించని చెప్పి ప్రజల దగ్గరికి రేపటి నుంచి పోవడానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ యొక్క దీక్షనే అనుమతి ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పి మీ ద్వారా ప్రజలకి, రాజకీయ పక్షాలకి నేను వివరణిస్తున్నా. అదేవిధంగా ప్రజా సంఘాలకి, ఇతర రాజకీయ పక్షాలు కూడా ఆలోచించండి. ఏవైనా ప్రభుత్వ నిధులు వస్తే ఆ నిధులు ఏమిటికి పెట్టారు, ఇది విస్తృత ప్రయోజనాల కోసం ఉందా లేదా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఉందా అని ఆలోచించి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏవైనా ఆ తారతమ్యాన్ని లేదా ఆ డిజైన్స్నో, ఎస్టిమేట్స్నో లేదా ఆ వర్క్ కాంబినేషనో చేంజ్ చేస్తే తప్పని ప్రశ్నించాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తూ మీ ద్వారా రేపటి నుంచి నేను ప్రతిరోజు ప్రజల దగ్గర పోయి ఈ వివరాలను కూడా తెలియజేయడానికి, మా పార్టీ అభ్యర్థి గెలవడానికి, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాం కలిసి రాండి అని చెప్పడానికి రేపటి నుంచి కూడా నేను నా యొక్క గతంలో పాదయాత్ర చేశాం. అదేవిధంగా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్లో ఇంటింటికి పోయాం. అదే అనేక రకాల యువగలం పాదయాత్ర అనంతపురంలో జరిగింది. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాం గతంలో. ఇప్పుడు భిన్నంగా మరో కోణంలో కూడా రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని, ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.